ముందుగా రైతు సోదరులకు నమస్కారం అన్న. ఈరోజు వచ్చేసి మనం పుట్టూరు గ్రామం, కృష్ణగిరి మండలం, కర్నూలు జిల్లాలో ఉన్నాం. రైతు పేరు వచ్చేసి చక్రపాణి. ముఖ్యంగా ఇక్కడికి రావడం ఉద్దేశం ఏంటంటే ఈయన శ్రీరామ సీడ్స్ వారి SRCS 99 గోల్డ్ అనే పత్తి విత్తనం శ్రీ రాఘవేంద్ర వెల్దుర్తిలో తెచ్చుకొని నాటడం జరిగింది. ఈ రోజు ఈ ప్లాట్ అన్న, నా ప్లాట్ SRCS 99 గోల్డ్ అన్న, పత్తి సూపర్ ఉందన్న, మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి అని నాకు ఫోన్ చేశాడు. నేను మన డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి శ్రీ రాఘవేంద్ర నరసింహారావు సార్ గారు, నేను మరియు ఈ గ్రామంలో ఉన్నటువంటి రైతులు ఈ ప్లాట్ విజిట్ చేయడానికి వచ్చాము. మనం ఈరోజు పుట్లూరు గ్రామం, కృష్ణగిరి మండలం, కర్నూలు జిల్లా చక్రపాణి గారి పొలంలో ఉన్నాము. ఈ రైతు ఒక 10 ఎకరాల రైతు కాటను సాగు చేస్తానని చెప్పి షాప్కి వస్తే మనము పూర్తి నమ్మకంతో శ్రీరామ జంటికి వారి సీడ్ పూర్తి నమ్మకంతో ఒక 99 గోల్డ్ అనే వెరైటీ తీసుకొచ్చి ఇచ్చాము. వేసేటప్పుడు ఎట్లుంటది అన్న, ఎట్లుంటది సార్, ఇది బాగుంటుందా, కొత్త వెరైటీస్ కదా, మేము అంతకుముందు వేరే వెరైటీస్ వాడుతున్నాము, సరే బాగానే పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి, బాగానే ఉన్నాయంటే, లేదమ్మా ఇవి వాడండి, అన్నిటిని చూసి మేము మార్కెట్లో ఎంతో కొంత కుడి ఉండాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చిన మార్కెట్ల కంటే మా మీద పూర్తి నమ్మకంతో వాడడం జరిగింది. ఈరోజు మా ఫీల్డ్ చూడడానికి మీరు ఒకసారి వస్తే బాగుంటుందని చెప్పి ఆయన రిక్వెస్ట్ గా ఒక 2-3 టైమ్స్ అడగడం జరిగింది. మేము ఈ రోజు వీలు చూసుకొని చక్రపాణి పొలంలోకి రావడం జరిగింది. వెరైటీ ఎట్లా ఉంది? మీరు బాగుంది సార్. వెరైటీ ఎట్లా ఉంది? విత్తనం అయితే బాగానే ఉంది సార్. ఇది నమ్మకం మీదనే మీ షాప్ లో తీసుకొని వచ్చిన సార్, రాఘవేంద్ర ట్రేడర్స్. అదేనమ్మా, మీకు ఎట్లా అనిపించింది? అంతకుముందు కాటన్ వేసేవాళ్ళు కదా, ఆ కాటన్ సెట్టింగ్ కి ఈ కాటన్ సెట్టింగ్ కి చెట్టు లక్షణం, కాయ కూడా లావుంది సార్. ఇది కాయ లావుంది, తెగులు కూడా తక్కువ, తెగులు తట్టుకునే శక్తి ఉంది. ప్లస్ ఏంటంటే మనకి ఈ సంవత్సరం మనం అనుకున్న ఈ కొత్త వెరైటీ తీసుకొచ్చిన లేదు, వర్షాలు లేవు సార్ మార్కెట్ లో. మనకు వర్షాలు లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బందికరంగానే ఉంది వాతావరణం. అయితే ఇంకా వర్షాలు అంటే ఇంకా చెట్టు ఇంకొంచెం పెరగడం కానీ, కొంచెం బ్రాంచ్లు రావడం కానీ జరిగేది. అప్పుడప్పుడు 10 రోజులకు ఒకసారి వారం పడినా ఆ అవకాశం లేకుండా పోయింది. సరే, ఉన్న దాంట్లోనే మీకు ఎట్లా అనిపించింది? బాగానే ఉంది సార్. మీకు వెరైటీ రిజల్ట్ అయితే బాగానే ఉంది. రకరకాల వెరైటీస్ వస్తుంటాయి. దాంట్లో మనం ఏ పొజిషన్ లో ఉండాం అనేది, ఎందుకంటే మేము ఒక కంపెనీని నమ్మి, ఆ కంపెనీ ఒక పూర్తి నమ్మకం, ఎందుకంటే ఒక 1000 ప్యాకెట్లు ఇవ్వాలంటే ఒక కంపెనీ నమ్మకుండా మనం ధైర్యంగా ఇచ్చేది ఫెయిల్యూర్ అయిందంటే జీరోకి వస్తాము. అయినా కూడా మేము ఒక కంపెనీ మీద పూర్తి విశ్వాసంతో ఇవాళ మార్కెట్ లో ఈ కాటన్ వెరైటీ తీసుకురావడం జరిగింది. దాన్ని మమ్మల్ని మీరు నమ్మి మీరు కూడా తీసుకొచ్చి చేయడం జరిగింది. మీకు ఇప్పుడు ఊరున్నాక దగ్గర ఎన్నో వెరైటీస్ పడతా ఉంటాయి. దాంట్లో మనం పర్లేదా, బెటర్ స్థానంలో ఉన్నామా లేదా అనేది నీ మాటల్లో నువ్వు చెప్పా. బాగానే ఉంది సార్. ఇది రాఘవేంద్ర ట్రేడర్స్ లో తీసుకొచ్చిన 99 గోల్డ్ SRS. నేను వేరే కంపెనీని అడిగింటే, నరసింహారావు సార్ని అడిగింటే, లేదు ఈ విత్తనం వేయండి అని నమ్మకం మీద వేసాం సార్. నమ్మకం మీద వేసింటే మేము 5 ఎకరాలకి ఇదే తెచ్చినాం సార్. ఇది ఓకే. మీకు మేము చెప్పిన మాట ప్రకారం మీకు ఇప్పుడు వరకు అయితే మీకు నమ్మకం కలిగింది సార్. మాకు వెరైటీ కాయ కాయడం కానీ, లావు రావడం కానీ, రావడం కానీ, చెట్టు పర్ఫార్మెన్స్ ఇవ్వడం కానీ, బ్రాంచెస్ రావడం కానీ, ఇది మీకు నచ్చిందా లేదా? నచ్చింది సార్. మీకు నచ్చి మీలాంటి వాళ్ళు ఇంకో 10 మంది రైతులకి ఈ వెరైటీ బాగుందని చెప్తే మేము ఇంకొక అడుగు ముందుకేసి కొంచెం ధైర్యం ఉంటుంది సార్. ధైర్యంగా మేము ముందుకు వెళ్తామని మేము ఆలోచనతోటి మీతోటి ఇలా మీ ఫీల్డ్ లోకి వచ్చి మీతో మాట్లాడడం జరుగుతుంది. మీ ఉద్దేశం, మీ 4 మాటలు మీరు చెప్పండి. వెరైటీ ఎట్లా ఉంది? బాగానే ఉంది సార్. అంత గ్రోత్ గ్రీత్ అంత బాగుంది. కాయ అంత లావు ఉంది. వెరైటీ ఏం తెగులు అన్ని తట్టుకుని బాగుంది. కూడా ఈ వెరైటీ ఏంటంటే ముదురాకు పచ్చలో ఉంటది కాబట్టి ఎర్ర చెట్టు పడడానికి కూడా వేడిని తట్టుకుని ఎర్ర చెట్టు పడడానికి కూడా ఆస్కారం తక్కువ ఉంటది ఈ వెరైటీలో. కొన్ని వెరైటీస్ మెత్తగా ఉంటాయి, అవి కొంచెం ఈ హీట్ క్లైమేట్ కి ఎర్ర చెట్లు పడతాయి. మనది వెరైటీ ఏంటంటే ముదురాకు పచ్చలో మొద్దుతరంగా ఉంటది. దీనికి వర్షాలు యాడ్ అయితే ఇంకా బాగుంటది, బ్రాంచెస్ కొంచెం ముదుగాగా ఉంటది. దీని వల్ల ఏమైందంటే ఎర్ర చెట్టు పడకుండా ఒక చెట్టు మొక్క తట్టుకోగలుగుతాం. క్లైమేట్ కి అయితే కరెక్ట్ గానే వచ్చేసాక ఏమంటే మధ్యలో వర్షాలు పడతా ఉంటే ఇంకా దీని పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అయినా బెటర్ బాగానే ఉంది. ఈ 99 SRCS 99 వెరైటీ యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే బ్రాంచెస్ బాగా దగ్గరగా రావడం, కాయ సెట్ చేసుకోవడం, దగ్గర సెట్ చేసుకోవడం, ప్లస్ ఫస్ట్ కాయ నుంచి లాస్ట్ కాయ వరకు ఒకటే బోల్ సైజు రావడం మెయిన్ పర్ఫార్మెన్స్ దీని యొక్క ముఖ్య లక్షణాలు. కింద నుంచి మొదలు పెడితే కింద పై పీక్ వరకు కూడా ఒకటే సిస్టమ్ గా వస్తుంది. ఇది సింగిల్ మొక్క కాకపోయినా మళ్ళీ మనం బ్రాంచ్ ల్యాండ్ లో ఏ సాల్లో చూసినా కూడా మొక్క పర్ఫార్మెన్స్ ఇదే స్టేజ్ లో ఉండదు. ఈ యొక్క మొక్క లక్ష్యం మనం ఏదో ఒక కల్పితాలు కాదు. ఇది మొక్క విధానం, వెరైటీ విధానం అన్నమాట. ఎక్కడ కూడా ఫెయిల్యూర్ అనేది ఉండదు. ఎక్కడ ఫస్ట్ కాయ ఏ సైజులో ఉంటుందో బ్రాంచ్ పీక్ పైకాయ కూడా అదే సైజులో వస్తామట. ఎక్కడ సాల్లో ఏ మొక్క చూసుకున్నా కూడా సేమ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఈ వెరైటీ యొక్క మొక్క లక్షణం ఏంటంటే ఈ వెరైటీ కొంచెం స్పేసెస్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల చెట్టు బాగా పెరగడం కానీ, కాయడం కానీ బాగా దొరుకుతుంది. అంటే మీరు కామన్ గా వేసే వెరైటీ లాగానే దగ్గర వేసుకున్నారు, అయినా కూడా ఏ మొక్క పర్ఫార్మెన్స్ ఆ మొక్క ఏ ఫెయిల్యూర్ ఉండదు.
నీకు ఎట్లా అనిపించింది ఈ వెరైటీ? బాగానే ఉంది సార్, నిండా ఉన్నా కూడా బాగానే ఉంది. కాపు కానీ బాగానే ఉంది, బాగా అనిపించింది. బాగుంది బాగుంది. అదే మనకు మెయిన్ ఏంటంటే కాయ మంచి సైజ్ వస్తుందా లేదా, వస్తుంది, సెట్టింగ్ కరెక్ట్ గా ఉందా లేదా, కూడా జాడ కాపు వస్తుంది, దగ్గర కాపు వస్తుంది. కొన్ని దూరం కాపు, దూరం కాయలు పడుతుంది. దూరం కాయలు పడి చెట్టుకి 30 కాయలు కాడుతుంటే చెట్టు పని అయిపోతుంది. దగ్గర కాబట్టి మనకు నెంబర్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. అంటే చెట్టుకు తక్కువ అంటే కూడా ఒక 70 కాయలు పట్టినప్పుడే మనం ఒక 10 నుంచి 15 క్వింటాలు దిగుబడి తీసుకోవాలి. అంటే 15 క్వింటాలు ఈజీ దిగుబడి తీసుకునే వెరైటీలో దమ్ముల ఖాతాలో ఇది ఒక స్టేజీలో ఉంది మార్కెట్ లో. ఎంత తక్కువ అంటే కూడా ఒక 15 క్వింటాలు పత్తి చేసుకొని మనం సెకండ్ టైం క్రాప్ కు మళ్ళీ వెళ్ళిపోవచ్చు. డిసెంబర్ లో సెకండ్ క్రాప్ కి వెళ్ళిపోవచ్చు అనమాట. ఎర్లీగా వేసుకోవడం. ఈ వెరైటీ చూడండి అసలు ఎట్లుంటుందో ఈ పర్ఫార్మెన్స్. మొక్క ఎక్కడ ఒక చెట్టు అని ఒక గాలి తగిలిన చెట్టు అదే మొక్క టోటల్ పర్ఫార్మెన్స్ అదే విధంగా ఉంటుంది. మొక్క ఎక్కడ కూడా ఫెయిల్యూర్ ఉండదు.